మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువలో కార్చి వెలపెట్టి విలువ పెట్టి క్రయధనముగా కొన్న ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులుగా చేర్చబడిన మీకును చేర్చబడబోతున్న మీ అందరికీ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుని పరలోక రాజ్యానికి చేరువవుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట కన్న తండ్రి అయిన దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి మరొక్కసారి మీ ముందు ఇటు విధముగా దేవుని వాక్యమును పంచుకునే కృపను, సహవాసమును, సమాధానమును నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఏ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మంచిది. ఈరోజు మన మరొక అంశాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. వాస్తవానికి నేను ఈరోజు ఈ పాఠం చెప్పాలనుకోలేదు. వాస్తవానికి నేను ఆరాధన కోసం చెప్దామనుకున్నాను. ఆరాధన అంటే ఏంటో, ఆరాధన కోసం మూలం ఏంటో, దాని యొక్క వివరణ ఏంటో చెప్దామని అనుకున్నాను. కానీ నా మదిలో దేవుడు మరొక తలంపుని పెట్టాడు. అదే ఇప్పుడు మనం చూడబోతున్న పాఠం. నేను అనుకున్నది వేరు, దేవుడు మరొకటి చెప్పమని ఆయన ప్రేరేపించాడు. ఇది వాస్తవం. సో ఆ యొక్క వివరణలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. దయచేసి స్థలం ఉంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతమైన మా దేవ, సర్వాధికారి, నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు భూమి మీదకి వచ్చి మమ్మల్ని విమోచించి పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి తప్పించి జీవములోనికి దాటించిన విధమును బట్టి స్తోత్రాలు. నీ యొక్క ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యం మేడల ఉంచి నీ పిల్లలు ఈ వాక్యాన్ని వినుచుండగా నేను జీవితాలు గొప్పగా మలచమని, తీర్చిదిద్దమని వేడుకుంటూ క్రీస్తునామములో వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈరోజు మనం చూడబోతున్న అంశం ఆత్మహత్యలు. స్క్రీన్ మీద మీకు పెద్ద టైటిల్ కనబడుతుంది కదా, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనక జరిగే కుట్ర ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఈ ఆత్మహత్యలు అన్నది ఏంటి, దీని యొక్క విధానం, దీని మూలం, ఇది జరగటానికి దోహదపడుతున్న పరిస్థితులు, ఇవన్నీ ఈ పాఠంలో మీకు చెప్పాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు మీ ముందు ఈ దేన సేవకుడు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా అందరూ తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం. ఎందుకు ఈ పాఠంని పెట్టాడో నాకు అర్థం కాలేదు. ఇంటి దగ్గర నేను బయలుదేరినప్పుడు నేను ఈ దేవదూతల పాఠం అయిపోయిన తర్వాత ఆరాధన అనే పాఠం చెప్దామనుకున్నాను. సర్లే అని నేను దాన్ని చూసినప్పుడు దేవుడు ఎందుకో లేదు, నువ్వు ఆత్మహత్యల కోసం చెప్పు అని ఆయన చెప్పి నాకు అనిపించి వెంటనే నేను ఆ పుస్తకం తీసుకుని వస్తుంటే నేను వస్తున్న దారిలో నేను కొంచెం రైల్వే ట్రాక్ దాటి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చాను. ముందుకు రాగానే అక్కడ ఒక డెడ్ బాడీ కనపడింది కాలువలో. ఆత్మహత్య చేసుకున్నాడు ఒక అబ్బాయి. నిన్ననగా వెళ్ళిపోడంట, ఇక్కడ తేలాడంట అతను కాలువలో. ఆ పక్కన వాళ్ళు చుట్టాలు ఏడుస్తున్నారు. చిన్న పిల్లల్ని ఉసూరు అనిపించి వెళ్ళిపోయాడు, వాడు దారాడు చూసుకున్నాడు అని గొళ్ళుమని ఏడుస్తున్నారు. అక్కడ పోలీసులకి ఫోన్ చేస్తున్నారు. సరే నేను చూసి నాకు స్టూడియోకి టైం అయిపోతుందని వచ్చేసాను నేను. అప్పుడు ఆ వస్తు దారులు అనిపించింది. ఓహో ప్రభువా, ఇందుకు చెప్పమన్నావా అని అనిపించింది. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన విధము చూడగానే నాకు ఒక్కసారిగా చాలా కంగారు అయ్యింది. బండి మీద చాలా టెన్షన్ పడ్డాను. ఓహో ప్రభువా, నాతో నువ్వు ఉన్నావు, నాతో ఈ మాటలు మాట్లాడి ఇష్టపడ్డావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెప్పుకుంటా వచ్చాను. ప్రియులారా, చాలా దీని వెనక జరిగిన సంగతి ఇది. రైట్, విందాం. ప్రియులారా, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రియులారా, మనకి జ్ఞాని అయిన సొలొమోను గారు, దావీదు గారు కుమారుడు, దేవుని దగ్గర నీకేమి కావాలి అని అడగబడినవాడు, అడిగించుకోగలిగినవాడు. నీకేమి కావాలని అడిగాడు సొలొమోను గారిని దేవుడు. నాకు జ్ఞానము కావాలి అన్నాడు. మనమైతే
వేరే వేరే కోరుకుంటాం. కానీ నీకేమి కావాలి? బైబిల్లో దేవుడు ముగ్గురు మాత్రం ఈ విషయం అడిగాడు. ఆయన నీకేమి కావాలి? 1 సొలొమోను, 2 సొలోమిని అడుగుతాడు, 3 గ్రుడ్డివారిని అడుగుతాడు, ఆయన 3 అడుగుతాడు ఆయన నీకేమి కావాలని. అయితే ఇక్కడ సొలొమోను గారికి జ్ఞానం, ఆ జ్ఞానము ద్వారా రాసిన ప్రసంగి. ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన సంగతిని మనం వింటాం. ఈ ప్రసంగి గ్రంథం సొలొమోను గారు వృద్ధాప్యములో రాశాడు. ఆయన అంటే అన్నీ అనుభవించి చివరికి తేలిన ఫలితార్థం ఏమిటో తెలుసుకుని ఒక కుర్చీలో కూర్చుని ఈ ప్రసంగి గ్రంథాన్ని రాయటం జరిగింది అని ఈ పుస్తకం మీద అనుభవం కలిగిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సామెతలు, అదేవిధంగా పరమగీతాలు, ఇవి నడిప్రాయములో పరిపాలనా కాలములో వ్రాయబడ్డాయని, తర్వాత ఈ గ్రంథం మాత్రం తన వృద్ధాప్యములో వ్రాయబడిందన్న సంగతి మనకి తేటతెల్లమవుతుంది. అయితే ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు 7వ అధ్యాయానికి వస్తూ వచ్చిన ఆయన ఒక మాటని మాట్లాడుతుండే 17వ వచనములో ఏమని, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలం ఇంకా ఉండగా, నీకు ఆయుష్, దేవుడిచ్చిన ఆయుష్ ఇంకా ఉండగా నువ్వెందుకు చనిపోతున్నావు? ముందుగా నువ్వు అలా చనిపోకూడదు కదా. దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చినప్పుడు ఆయుష్ ఇవ్వగా నువ్వు ఎందుకు చనిపోతున్నావు? ముందుగా మనకి మనమే చనిపోతున్నామన్న సంగతి, అలాగ చనిపోకూడదు అన్న సంగతిని ఇక్కడ ఫోకస్ చేస్తున్న మాట అనమాట. ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాడు ఆయన. నీవేళ చనిపోదువు అంటే అర్థం ఏంటి? చనిపోకూడదని. మనకు మనం చనిపోకూడదని ఈ లేఖనం మనకి జవాబిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఎక్కడ చూసిన ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, అంటే అది టీవీలో కానీ, పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మనం ఎక్కడ చూసినా మనకి విరివిగా వినబడుతూ కంటికి కనబడుతున్న పరిస్థితులు ఏంటి అంటే ఆత్మహత్యలు. అంటే చాలామంది ఈ లోకములో ఆయుష్ ఉండగానే ఎందుకు తమ జీవితాన్ని ముగిస్తున్నారు? ఎందుకు తమ జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు? ఎందుకు మరణిస్తున్నారు అన్న సంగతి ప్రశ్నలాగానే మిగిలిపోతుంది. కానీ చాలామంది ఆత్మహత్యలకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు చనిపోయారో తెలియదు, ఎందుకు బ్రతికారో తెలియలేదు, ఎందుకు చనిపోతున్నారో తెలియలేదు, ఎందుకు వాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ ఉంటాం మనం. అయితే చాలామంది చనిపోతున్న విధములో మనం చూస్తున్నప్పుడు పేపర్లో చూసిన అటు యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, ఇటు భయంకర వ్యాధులతో చనిపోతున్నారు, భయంకర ప్రమాదాలతో చనిపోతున్నారు, అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల ద్వారా చనిపోతున్నారు ప్రమాదవశాత్తు. అయితే కానీ ఇందులో ఎక్కువ మరణాల గురించి మనం ఆలోచిస్తే వారు ప్రకృతి వైపరీత్యం ద్వారా, లేకపోతే స్వయంకృత అపరాధాలు, ఒకవేళ బైక్ నడపకూడని విధంగా నడపటం వలన యాక్సిడెంట్ అవ్వటము, లేదా త్రాగి బండి నడపటము, ఇలాగ రకరకాల కారణాలు ఒక రకంగా ఒక జోనర్కి పక్కన పెట్టగలిగితే, ఇందులో ఒకటి ప్రాముఖ్యంగా తమంతట తామే బలవన్న మరణం చేసుకుంటున్నారు. చావుని వారే చవి చూస్తున్నారు. యాక్సిడెంటు ఎప్పుడవుతో తెలియదు ఎవరికైనా, భూకంపం ఎప్పుడో తెలియదు, కొండచరి ఎప్పుడు ఇరిగి పడిపోతుంది ఎవరికి తెలియదు. అర్థం ఉందా? కానీ బలవన్న మరణం అంటే ఫ్యాన్కు ఉరేసుకోవటం, లేదన్నా ఏదైనా తాగి చనిపోవటం, ఇలాంటివి మనం చూస్తూ వస్తున్నాం. దీన్నే ఆత్మహత్య అని అంటాం. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. హత్య అంటే ఒకరు మరొకరిని చంపటం, అది హత్య. ఆత్మహత్య అంటే ఏంటి? తనకు తానే తన ప్రాణాన్ని తీసుకోవటం, తనకు తానే తను చంపుకోవటం. ఇది ప్రపంచ దేశాలలో విరివిగా
రమారమి 200 చిల్లర దేశాల్లో ఎక్కువగా జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువగా దీన్ని చెప్పిన విధం ఏంటంటే పాకిస్తాన్లో బాగా జరుగుతున్నాయని, బంగ్లాదేశ్లో బాగా జరుగుతున్నాయని, తర్వాత శ్రీలంకలో, తర్వాత మాల్దీవులలో బాగా ఇవి విరివిగా ఎక్కువ సాగుతున్నాయని ఒక వార్త వచ్చింది. ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఈ 4 దేశాల్లో. అంటే ప్రతి దేశాల్లో జరుగుతున్నాయి, కానీ ఇవి ఫస్ట్ లిస్ట్లో ఉన్నాయని. అందులో మన ఇండియా 41వ స్థానంలో ఉందని, శ్రీలంక 14వ స్థానంలో ఉందని చెప్పారు. అంటే మన అన్ని దేశాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు. అయితే ఎందుకు ఎంత బలవన్మరణం జరుగుతున్నాయి, ఎందుకు తమంతట తాము ప్రాణాలు తీసుకుంటున్నారు, ఏంటి దీని వెనక ఏముంది అని ప్రపంచంలో మేధావులు అనబడిన వారు, బాగా ఈ లోక జ్ఞానములో ఆరితేరి పండిత వర్గానికి చెందిన వారిని అడిగితే వాళ్ళు, ఈ మేధావులు కొన్ని విషయాలు ఇలా చెప్పారు. ఏమని చెప్పారు? అలా కొన్ని కారణాలు చెప్పారు. ఒకటి ధన సమస్య, అంటే డబ్బుల సమస్య. అంటే వారికి ఖర్చులకి, వారి కుటుంబ పోషణకి లేదా వారి అవసరానికి డబ్బులు లేకపోవటం వల్ల మనస్తాపానికి చెంది ఆత్మహత్య, బలవన్మరణం చేసుకుంటున్నారు. 2, రాజకీయ అస్థిరత, అంటే రాజకీయములో నిలదొక్కుకోలేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత సినిమా వ్యవస్థలో, సినీ పరిశ్రమలో వాళ్ళు ఇంకా మన పైకి రాలేము అని, ఆ మధ్యన ఒక డాన్స్ మాస్టర్ అని, అలాగే ఒక యాంకర్ అని చాలామంది చనిపోవటం మనకి తెలుసు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం లేదు, కానీ తెలిసిన సంగతి ఇవన్నీ కూడా అర్థమవుతుంది కదా. అయితే ఈ సినీ పరిశ్రమల్లో ఎమడలేక, తట్టుకోలేక, పైకి రాలేమేమో, ఇక మన వల్ల కాదు అని మనస్తాపానికి చెంది, అక స్టెబిలిటీ ఇంకా మనకు రాదు అని ఆ యొక్క సినీ పరిశ్రమ అస్తిత్వం కోసం సగం మంది చనిపోతున్నారు. తర్వాత ప్రేమలో విఫలమయ్యి, అంటే లవ్ ఫెయిల్యూర్, ప్రేమలు విఫలమవటం వల్ల చనిపోతున్నారు. తర్వాత కుటుంబంలో కలహాలు, గొడవలు ప్రతిరోజు రాద్ధాంతం. ఈ కుటుంబ కలహాలు ద్వారా ఆత్మహత్యలు చేసుకునేవారు, భార్య లేదా భర్త ఆత్మహత్య చేసుకోవటం. తర్వాత మోసపోవటం, అంటే ఒక అమ్మాయిని నమ్ము, లేదా ఒక అబ్బాయిని నమ్ము, తన జీవితాలు ఒకరికొకరు సమర్పించుకున్న తర్వాత ఒకరొకరు మోసపోతే అప్పుడు అలాంటి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని. రైతులు ఎంతో పెట్టుబడి పెడుతున్నాం, ఎన్నో మంచి రసాయనాలు చేలిక కొడుతున్నాం, అయినప్పటికీ కూడా వాటి నుంచి సరైన రాబడి రాక అప్పులు పాలైపోయి, సరిగ్గా పంట పండక, సరిగ్గా కరెంటు లేక, సరైన టైంలో వర్షాలు కురవక, ప్రకృతి సహకరించక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇలాగ ఈ ప్రపంచ మేధావులు అందరూ కూడా వారికి అంచనా వేసి, వారికి తోచిన, వారికి ఉన్న పరిజ్ఞానంతో వారు చెప్పటం జరిగింది. అయితే ఇవన్నీ మనకి బయట కనిపిస్తున్న కారణాలు, బయట మనం చూస్తున్న కారణాలు. అయితే మరి వీటన్నిటి గురించి బైబిల్ ఏముంటుంది, పరిశుద్ధ గ్రంథం ఏముంటుంది? ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథం ఎక్స్రే లాంటిదండి, ఫోటో కాదు. ఇది లోపల ఉన్నదంతా కూడా బయట పెడుతుంది. ఎక్స్రే, స్కానింగ్ మిషన్ అంటారు దీనిని. స్కానింగ్ ఈరోజు మనకు తెలుసు. భూమి కింద ఏముందో ఒక స్కానర్ పెట్టి చూస్తున్నారు, ఆకాశంలో ఏమున్నాయో టెలిస్కోప్ని బట్టి చూస్తున్నారు. ఇలాగా అనేకమైనవి, ఒక సూక్ష్మ జీవులను చూడాలంటే మైక్రోస్కోప్ ద్వారా చూస్తున్నారు. కానీ మనిషి యొక్క అంతరంగములో, మనిషి యొక్క హృదయములో ఏముందో మరి చూడగలిగిన నేత్రం ఏముంది ఈ ప్రపంచంలో? అంటే మైక్రోస్కోప్ చూడగలదా, స్కానింగ్ చూడగలదా, ఎక్స్రే చూడగలదా? ఏమి చూడలేదు. కానీ ఒక్కటే చూడగలిగింది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అంటే దేవుడు. బైబిల్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అయితే ఈ యొక్క స్కానింగ్ మిషన్ అనగా ఈ బైబిల్ మనిషికి హృదయం లోపల ఉన్న ఆలోచనల్ని తేటతెల్లం చేసి చెప్పటానికి ఏం చెప్పిందో పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేద్దాం. పైగా ఈ మధ్య కొన్ని వెబ్సైట్ కూడా వచ్చాయండి.
ఏమని? ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలని చెప్పే వెబ్సైట్లు వచ్చాయి, ఆత్మహత్యలు ఎలా చేసుకోకూడదు అని చెప్పే వెబ్సైట్లు కూడా వచ్చాయి. అంటే దీనికోసం ఒక సంఘమే ఉందంట, అమెరికాలోనూ విదేశాల్లోనూ ఎక్కడో. మరీ విడ్డూరం ఇది. అంటే ఆత్మహత్యలు చేసుకున్న వారందరికీ కొందరేమో సలహాలు ఇచ్చేవాళ్ళు ఎలా చేసుకోవాలని, కొందరేమో ఎందుకు చేసుకుంటారని కొంత కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంక మరీ విడ్డూరం అనమాట, సలహాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఎందుకు చేసుకుంటున్నారో అన్న దాన్ని వదిలిపెట్టేశాం, కానీ చేసుకోవటం కోసమే ప్రతి మనిషి కూడా ఉవ్విళ్ళు ఊరటం చాలా ప్రమాదకరమైన వాతావరణంలోకి లోకము వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ లోకమంతా ఎలా ప్రవర్తిస్తుంది అంటే, ఆత్మహత్య చేసుకోవటానికి ఒక మనిషే సలహా ఇచ్చే విధముగా ఒక మనిషి ప్రేరేపితుడై ఎందుకు ఈ విధంగా లోకం చెప్పే కారణాలు ఒక రకమైన కారణాలు అయితే, మరి ఎందుకు మనిషి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, అసలు మనిషికి వచ్చిన ఆలోచన ఎందుకు ఇలాగొచ్చింది అంటే, మనిషికి బ్రతుకు విలువ తెలియలేదు ప్రియులారా. అది మోస్ట్లీ రీజన్. మెయిన్ రీజన్ ఏంటంటే, మనిషికి బ్రతుకు విలువ తెలియకపోవటం వలన ఇది కారణం. అలాగా మనిషి జీవిత విలువ తెలియకపోవటం వల్ల తను ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పైగా దీని కొరకు మంచి మంచి ప్లేస్లు ఎన్నుకుంటూ ఉంటారు, పర్యాటక కేంద్రాలు ఎన్నుకుంటారు. ఎన్నో ఎన్నో స్థలాలు, చార్మినార్ అని, తాజ్మహల్ అని, లేకపోతే బ్లేడుతో కోసుకుంటామని, బ్రిడ్జి మీద దూకేయటమని, నదిలోకి దూకటమని, ట్రైన్ కింద పడుకోవటమని, లేదా నిద్ర మాత్రం మింగుదామని, లేదా కరెంటు ప్రెగ్లో వేలు పెడదామని, ఫ్యాన్కు ఉరేసుకుందామని, పురుగుల మందు తాగుదామని, లేదా గులుకులు తిందామని, లేదా గాజు పెంకులు నూరుకుని తినేద్దామని, లేదా పొడుచుకి చచ్చిపోదామని, ఇలా రకరకాలమైన ప్లాన్లతో ఆత్మహత్య చేసుకోవటానికి ఆలోచిస్తున్నాడు మనిషి. ఎందుకంటే మనిషికి జీవితం విలువ, బ్రతుకు విలువ తెలియలేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు మనిషి తనకు తాను చంపుకోవాలన్నంత భయంకరుడికి ఎందుకు మారిపోయాడు మనిషి? ఏం జరిగింది? ఎందుకు తయారయ్యాడు ఇతను? అసలు మీకు విషయం చెప్పాలి ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక ప్రాంతంలో, ప్లేసులో నేను చావాలి అన్న ప్రేరణ కలిగిన వాడే, వచ్చినవాడే ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఎందుకు చావలేదు అంటే ధైర్యం చాలక చచ్చిపోదామని బ్రిడ్జి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోదామని థమ్సప్లో పురుగుల మందు కలుపుకొని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా ధైర్యం చాలక చాలామంది చావుని వద్దని వెనక్కి వచ్చిన వాడు మనకు తెలుసు. అయితే ఎందుకు ఇలాగా చనిపోవటానికి కారణాలు ఏమవుతున్నది అన్న సంగతి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంటి సమస్యలు, ఇంటి బాధలు ఎలా ఉంటాయంటే, మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను చచ్చిపోతేనే కానీ ఈ సమస్యలు తీరవు అన్న ఆలోచనకి వెళ్ళిపోతారండి. కొంతమంది లెటర్లు రాస్తారు, నేను పలానా కారణం ద్వారా చనిపోతున్నాను మమ్మీ, డాడీ. ఇవి ఎక్కువ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే కార్పొరేట్ కాలేజీలో, రెసిడెన్షియల్ అనే హాస్టల్లో కనబడుతూ ఉంటాయి. ఆ మధ్య ఒక బీటెక్ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది ఇంజనీరింగ్ కాలేజీలో. మనకి టీవీలో ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ తము ఇక ఎగ్జామ్లో చదవలేను, లేదా ర్యాగింగ్ ద్వారా పక్కన తోటి స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయటం వల్ల మనస్తాపానికి చెంది ఉరేసుకొని చచ్చిపోయారు చాలామంది. ఇప్పుడే ర్యాగింగ్ బ్యాన్ చేశారు, కానీ ఒకప్పుడైతే చాలా మరణాలు, బలవన్ మరణాలు, ఆత్మహత్యలు. ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్త సమాధానం చెప్పండి. మనం పుట్టటానికి మనం కారణం కానప్పుడు మనకు చావటానికి మనకెక్కడ అధికారం ఉందండి? మన పుట్టటానికి మన కారణం కాదు, చావటానికి మరి మనం ఎలా కారణమవుతాం? మనకెక్కడ అధికారం ఉంది? ఇదంతా ఏంటో తెలుసా? అవగాహన లేమి. మనిషి జీవితం యొక్క విలువ అవగాహన లేకపోవటం, అది భయంకరమైన లోటండి ఈ లోకములో. ఇంతకీ ఎందుకు కలుగుతుంది ప్రేరణ? చావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది మనిషికి?
అసలు దీని వెనక ఏముంది, దీని వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరి కుట్ర ఉంది దీని వెనక? లోకంలో అనేకులు చెప్పారు కారణాలు, ఓకే, వెరీ గుడ్, అన్నీ కరెక్టే, కాదనడం లేదు. కానీ అసలు ఆ కారణాల రీత్యా మనిషి తను చంపుకోవటానికి అసలు ఈ ప్రేరణ ఎలాగొస్తుంది మనిషికి అన్నది బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లారా. కానీ ఒక మాట చెప్పాలండి, లోకం తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో కానండి, దీనికి ఆత్మహత్య అని పేరు పెట్టినారు. ఆత్మహత్య అని పేరు పెట్టారు. ఆత్మాహుతులు, ఆత్మ గురించి నమ్మలేని వారే ఆత్మహత్యని పేరు పెట్టారండి, ఆత్మాహుతులని. అది విడ్డూరం. క్రైస్తవుడిగా ఈ ఆత్మ ఉందని, శరీరం ఉందని నమ్ముతున్నాను. ఆత్మ దేవుడు, నిజమైన దేవుడు ఎవరైతే కలగజేశారో ఆయన్ని స్మరిస్తే పరలోకరాజ్యం వెళ్తామని, ఆయన స్మరించకపోతే నిత్య అగ్నిగుండానికి జారిపోతామని నేను ఎరిగి మాట్లాడుతున్నాను. కానీ ఎరగని వారు ఆత్మే లేదు, ఆత్మ గాలి ఎలాగ తలకి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు కూడా దీన్ని ఆత్మహత్యని పెట్టారు పేరు. తెలుసో తెలియక బాగానే పెట్టారు, మంచిదే. కానీ సమాజంలో ప్రియులారా, ప్రతి సమస్యకు జవాబు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? జవాబులు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా లోకంలో. మరి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏకైక శరణ్యం బైబిల్ ఒక్కటే. 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాలయం దగ్గరికి నువ్వు రాగలిగితే, ఈ జీవగ్రంథం దగ్గరికి నేను రాగలిగితే నీకు తెలియనిదంటూ ఏమీ ఉండదు ప్రియమైన దేవుని సంగమా. ఎందుకు తెలుసా? దేవుడికి తెలియనిది ఏమీ లేదు, దేవుడికి తెలిసింది ఇందులో రాయించాడు. ఆయన దగ్గరికి వస్తే మనకు అన్నీ చెబుతాడు, మనకు కూడా తెలియదంటే ఏది లేదు. బైబిల్ చదివితే దేవుడికి తెలిసింది ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియజెబుతాడు ప్రియులారా. నీదే పై చేయి అవుతుంది, నీవే ఉన్నతమైన స్థానంలో నిలబడతావు. ఆత్మని చూడగలిగిన దేవుడు మాత్రమే జవాబు చెప్పగలడు ఆత్మహత్య గురించి. ఆత్మని చూడలేని మనిషి ఆత్మహత్య గురించి చెప్పలేరు పిల్లారా. కానీ ఆత్మ చూడగలిగిన దేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు ఆత్మ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధం బోధ, ఆత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అసలు అని ఒకసారి మనం మొదటి అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రారంభంలో దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. ఏం చేశాడు ఆయన? దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ అంటే జీవవాయువుని పంపించాడు నాసికారంధ్రము గుండా ఆత్మను. ఎవరు? దేవుడు. ఎక్కడికి? ఈ మట్టి దేహములోనికి, కంటికి కనిపించే ఈ శరీరములోనికి, కంటికి కనిపించని ఆత్మను లోపలికి పంపించడు పిల్లారా. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. అందుకు ఒక మాట అంటాడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ శరీరములో ఆత్మ ఉన్నంతసేపే శరీరానికి విలువ, లేకపోతే శరీరం నిష్ప్రయోజనము. సెల్ ఫోన్లో సిమ్ ఉంటేనే ఉపయోగం, లేకపోతే నో యూజ్. పేపర్ వెయిట్కి పనిచేస్తుంది అంతే సెల్ ఫోన్ సిమ్ లేకపోతే. అలాగే మనలో కూడా ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనం. ఎందుకు తెలుసా? ఆత్మ ఎందుకు ముఖ్యమో తెలుసా? ఇది దేవుని యొద్ద నుంచి వచ్చింది, మరలా ఇది దేవుని యొద్దకి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనకట వలె మరలా భూమికి చెందిన శరీరం. ఎందుకు మన్నైనది? ఇది మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టికి చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. వచ్చింది మరలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని యొద్ద నుంచి వచ్చింది మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు ఆత్మకి వేసిన రూట్, ఇది నియమించిన మార్గం. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవటానికి దేవుడు నియమించిన మార్గం. కానీ ఈ మార్గంలో వెళ్లకుండా
అడ్డుపడుతుంది ఒక మహాశక్తి, మహా వినాశనకారి ఆడే అపవాది. అలా వెళ్ళకూడదని, అలాగ దేవుని దగ్గర వచ్చిన ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళకూడదని ఆటంకపరుస్తున్న వినాశనకారి దుర్మార్గమైన ఆలోచన కలిగిన దుర్మార్గుడు అపవాది. ప్రియమైన దేవుని సంగమా, అలా మొట్టమొదట వాడు తొలి జంటని మోసం చేశాడు ప్రియులారా. హవ్వని ఆదాముని తొలి జంటను మోసం చేసి వారిని పరలోక రాజ్యం చేరనివ్వకుండా ఈ భూమి మీదే నలిగి వేజారి కష్టాల పాలైపోయి నిత్య నరకానికి, దేవుని కోపానికి వారు బలి కాక తప్పదన్నట్టుగా వారిని చాలా శోధించాడు అపవాది. ప్రియమైన దేవుని సంగమా, తొలి జంటని నాటి నుండి నేటి వరకు కూడా అనేకుల్ని మోసం చేస్తూ దేవుడు ఇచ్చిన ఆత్మని మరలా దేవునికి అప్పచెప్పకుండా ఈ ఆత్మని అనేక విధాలుగా పాపాలు చేయిస్తూ దుర్మార్గమైన ఆలోచనకు తీసుకెళ్ళిపోతున్నాడు దుర్మార్గుడైన అపవాది. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకము వెళ్ళకూడదు. చివరికి మనిషిని ఎలా తయారు చేసిందంటే ప్రియులారా, దేవుని దగ్గర నుంచి మనిషిని రకరకాలుగా దూరం చేసుకొచ్చేసింది. చివరికి ఎంత భయంకరంగా మార్చేసిందంటే తన ఆత్మని తనే చంపుకుని అంతగా తయారు చేసిందండి అపవాది. ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎంత దుర్మార్గంగా మార్చేసిందని మనుషులందరూ కూడా అపవాది. ఏదేను తోటలో హవ్వ ఆదాము దగ్గర నుంచి దేవుని ఆజ్ఞకు లోబడకుండా కఠినపరిచింది అవ్వమ్మని, ఆదాముని. అక్కడ నుంచి ప్రారంభించాడు వాడు వేట. నేటి వరకు వాడు చేసింది మనుషుల్ని ఎలా తయారు చేయడం ఒక లిస్ట్ ఇచ్చాడండి. అంత్య దినంలో అపాయకరమైన కాలాల్లోనికి ప్రతి మనిషిని నెట్టేసింది ప్రియారా. మరి దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏంటి? మరి ఏ విధంగా దీన్ని మనం ఎదుర్కోవాలి, దీన్ని ఎలా మనం ఛేదించాలన్న వాడి కుట్ర ఏంటో తెలుసుకుని ఆ కుట్రకి మనం పై చెయ్యి ఎలా ముందుకు వెళ్ళాలో వచ్చే వారం ధ్యానం చేద్దాం. అప్పటి వరకు ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా పఠించండి, వాక్యాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టండి, దేవుని సన్నిధానంలో గడపండి. అట్టి యొక్క ఆదరణ దేవుడు మీ ఆత్మలకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కన్న తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నీ పిల్లలందరితో మాట్లాడారు, అందరి హృదయాలు తెరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. హృదయాలు నీ వాక్య ఫలింపునివ్వండి, నీ కృపచేత కాయండి. మెండైనటువంటి ఆత్మసమ ప్రతి వరమును ప్రతి బిడ్డకి దయచేసి వారి కుటుంబ భౌతికపర అవసరాలన్నీ తీర్చమని, మహిమాగర్త ప్రభావాలు పొందునని, వాక్యం దగ్గర కూర్చున్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు, పరమైన ఇబ్బందులు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఏదన్నా సమస్య కూడా లయపరచమని, సమాధానం ఇవ్వమని క్రీస్తు నామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహవాస సమాధానం ఇప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.